క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ విధానం వచ్చేసరికి రీఎంబర్స్మెంట్కి లింక్ చేస్తారు. సో లాస్ట్ ఇయర్ వరకు వచ్చేసరికి ఏంటంటే 2023 డిసెంబర్లో ఎలక్షన్స్ జరిగే వరకు కూడా క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది పూర్తి స్థాయిలో కాకపోయినా రిలాక్సేషన్ ఇవ్వటం ఇది చేసేవాళ్ళు. బీటెక్ బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళాలని, సెకండ్ నుంచి థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి. అయితే ఒక ఫోర్త్ ఇయర్కి వెళ్ళటానికి అప్పుడు ఆఖరిసారి ఎలక్షన్ల ముందు డైరెక్ట్గా ప్రమోట్ చేశారు. మిగతా వాళ్ళని రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అసలు తది లేకుండా ఎట్లా పడితే అట్లా, అంటే కొంతమందిని డైరెక్ట్గా ప్రమోట్ చేయడం, కొంతమంది నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళకి అదే బ్యాచ్ అదే ప్లేస్లో ఉన్న బ్యాచ్కి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం, ఇదంతా గజిబిజి గందరగోళంగా అయిపోయింది. అప్పుడు ప్రొటెస్టులు చేశారు, చాలా చికాకులు చేశారు. ఆ తర్వాత రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. 2023 ఎలక్షన్స్ జరిగిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది. అయితే ఇక ఈ సంవత్సరం క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది ఎటువంటిది లేకుండానే బీటెక్ బీఫార్మసీ వాళ్ళని ఎగ్జామ్స్కి అలౌ చేశారు. రిజల్ట్స్ కూడా హాయిగా డిక్లేర్ అయిపోయాయి. సో అయితే ఇప్పుడు ఉన్న ప్రశ్న ఏంటంటే, స్టూడెంట్స్లో ఉన్న డౌట్, క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ JNTH కంప్లీట్గా రిమూవ్ చేస్తుందా? అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే మొన్న డిటెన్షన్ గురించి ఎటువంటి ప్రమోషన్ అప్డేట్ ఇవ్వకుండా నోటిఫికేషన్ అనేది కానీ సర్క్యులర్ కానీ ఎటువంటిది కాలేజీలకు పంపించడం జరగలేదు. అయితే ఇప్పుడు ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది ముందు ఉంటుందా ఉండదా? దీని గురించి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. దీని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేశాను. అందులో PDFs అన్నీ షేర్ చేస్తానండి. ఎగ్జామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సిలబస్లు, పాత క్వశ్చన్ పేపర్లు అన్నీ వస్తాయి మీకు. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి అందులో. ఇక దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్, JNTU యూనివర్సిటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ పరిస్థితి ఏంటి? సో క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది స్టూడెంట్స్ని ఎవరిని క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ద్వారా డిటైన్ చేయమని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇటీవల ప్రభుత్వం వాళ్ళు. అలాగే మొన్న ఎగ్జామ్స్ రాయనిచ్చారు. అయితే మరి 4-2, 2-2, 3-2, 1-2 ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి అప్పుడు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారంటే, నాకు తెలిసి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ మీద వీళ్ళు త్వరలో గుడ్ న్యూస్ చెప్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఏంటంటే, ఈ క్రెడిట్ డిటెన్షన్ విధానంలో కొత్త మార్పులను తీసుకురాబోతున్నాము. దీంతోపాటు ఇంకోటి ఏదో చెప్పాను కదా అది. సో దాని ప్రకారం స్టూడెంట్స్కి ఇక శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ఒక 5 ఏళ్ళే, అంటే రెండోసారి మళ్ళీ గెలిచినా గెలవపోయినా తర్వాత సంగతి, ఎవరైనా 5 ఏళ్ళు ఉంటాయి. సో ఆ 5 ఏళ్ళు వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే కాబట్టి, సో ఆ 5 సంవత్సరాల వరకు నాకు తెలిసి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ విధానం అనేది ఉండకపోవచ్చు. దీని గురించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది త్వరలో ఇస్తామని చెప్పారు. ఎందుకంటే దీని గురించి రీసెర్చ్ చేయడానికి దానివల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు స్టూడెంట్కి ఇది ఈ డిటెన్షన్ పద్ధతి అవసరమా, లేకపోతే వాడు ఇష్టం వచ్చినప్పుడు రాసుకుంటాడు డిగ్రీ లాగా అని చెప్పేసి ఒక కమిటీని వేయటం అయితే జరిగిందనమాట. ఆ కమిటీ సమక్షంలో వీళ్ళు ఏం చేస్తారు, దీని మీద అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసిన తర్వాత ఒక ఎక్స్పర్ట్ కమిటీ కదా అది, అందుట్లో ఉన్న ప్రొఫెసర్లంతా వాళ్ళ అనుభవాలను స్టూడెంట్స్ దగ్గర వాళ్ళు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఇదంతా కలెక్ట్ చేసేసి, ఈ క్రెడిట్ బేస్డ్ విధానం కనుక బాగాలేదు, దీనివల్ల ఉపయోగం లేదు అనుకుంటే డిటైన్ చేస్తారు. వద్దు ఇట్లా రిలాక్సేషన్ పద్ధతిలో ఇద్దామంటే ఇలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 10 మంది కమిటీలో ఉన్నారు కూడా, 10 మంది 10 రకాలుగా ఉంటారు. కొంతమంది ఏమో అసలు ఏది పెట్టకపోతే పిల్లవాడు మాట వినడు అని ఒక ధోరణిలో ఉంటారు. కొంతమంది ఏంటంటే అసలు ఆ విధానం వేస్ట్, దానివల్ల స్టూడెంట్స్ జాయిన్ అవ్వట్లేదు, లైఫ్లో స్పాయిల్ అయిపోతున్నారు. కొంతమంది డిటైన్ అయితే డిస్కంటిన్యూ చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారని చెప్పేవాళ్ళు ఉన్నారు, రీజాయిన్ అయ్యేవాళ్ళు ఉన్నారని చెప్పేవాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి సందర్భంలో ఇలాంటి అడ్వాంటేజెస్ లేకపోతే డిసడ్వాంటేజెస్ని కన్సిడర్ చేస్తూ వీళ్ళు యాక్షన్ తీసుకోబోతున్నారు. అయితే ఇప్పుడు మరి ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ విధానం వచ్చేసరికి రీఎంబర్స్మెంట్కి లింక్ చేస్తారా? అంటే ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు ప్రమోట్ అయిన వాళ్లకు మాత్రం రీఎంబర్స్మెంట్ ఇచ్చి, ప్రమోట్ అవ్వని వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఆ సంవత్సరం అంటే ఈ విధానం ఎప్పుడో ఉంది. కాకపోతే
కంటిన్యూస్గా చదువుతూనే ఉండాలి, ఇలా ఏమన్నా కొత్తగా ఏమన్నా పెట్టేదానికి ఛాన్స్ ఉంది, రియంబర్స్మెంట్కి లింక్ చేసేదానికి ఛాన్స్ ఉంది. లేదు, ఈ క్రెడిట్ రిక్వైర్మెంట్ రెగ్యులేషన్ బుక్లో ఎలా ఇచ్చామో దాని ప్రకారం కాకుండా దాంట్లో రిలాక్సేషన్ పద్ధతిలో 1/4 ప్రకారం ఇచ్చి ప్రమోట్ చేద్దామా, లేకపోతే థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఆపేసి ఫైనల్ ఇయర్కి పోయి ఒకసారి ఇచ్చారు కదా అలా డైరెక్ట్గా ప్రమోట్ చేసేద్దామా. ఇక ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ ప్రమోట్ అవ్వాలంటే మాత్రమే, ఎందుకంటే ఈ 4 years వేస్ట్ అవ్వకుండా అంటే ముందు తీసేసేసి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ ప్రమోట్ అవుదామంటే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ పెడదాం, ఇలా ఉంటుందన్నమాట. అయితే కాలేజీలు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ విధానం వల్ల స్టూడెంట్స్కి లాస్ తప్ప లాభం లేదు. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ అనేవాడు రాసుకుంటాడు, రాయకపోతాడు, అతని ఇష్టం అది. సో వాళ్ళు కూడా సపోర్ట్గా మాట్లాడదు. అటానమస్ కాలేజీలు వాళ్ళైనా, ఎందుకంటే మీకు తెలుసు అడ్మిషన్ వాళ్ళ రోజున పట్టుకోవాలంటే చాలా సంకలనాకాలు వస్తుంది ఫ్యాకల్టీ అనేవాడు. సార్ పిఆర్ఓ ద్వారా జాయిన్ అయ్యేది అది వేరే పక్కన పెట్టండి. సో తీరా తీసుకొచ్చిన తర్వాత అంటే ఇప్పుడు అందరు మైండ్ సెట్లు ఒకలా ఉండవు. ఒకడు 60% తెచ్చుకుంటే ఒకడు 90% తెచ్చుకుంటాడు, ఒకడు ఫెయిల్ అవుతాడు. ఏదో రకంగా పాస్ అయ్యి ముందుకెళ్తే ప్రాబ్లం ఉండదు, ఫెయిల్ అయ్యేవాడితోనే ఎక్కువ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యేవాడితోనే ప్రాబ్లం. వాడిని బతిమాలి బామాలి తీసుకొస్తారు, కానీ గుర్రాన్ని వాగుదాగా తీసుకుపోతాం కానీ నీళ్ళు తాగించలేం కదా. సో అప్పుడు మరి వాళ్ళు మాత్రం చేసేది ఉంది, కాపీలు కొట్టిద్దామా అంటే జంబ్లింగ్ సిస్టమ్ ఉంటుంది, అది కుదరదు. అయితే ఇట్లాంటి సందర్భంలో ఇక ఫెయిల్ అయిన వాడు రిటైన్ అవుతారు. స్టూడెంట్ ఏమని చెబుతాడు బయటకు వెళ్తే, సో ఇలా బతిమాలు తీసుకెళ్లారు మమ్మల్ని, మేము తీరానేమో అది డిగ్రీ జాయిన్ అవుదాం అనుకుంటే ఇట్లా అయింది, ఇది మొత్తం రిటైన్ అయింది, మన లైఫ్ స్పాయిల్ అయిపోయిందని వీడు వేరే వాళ్ళకి చెబుతాడు. సో అలా అలా ఈ స్ప్రెడ్ అయిపోయి ఏంటంటే ఈ కాలేజీ కదా ఆ కాలేజీ కదా అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి కాలేజీ యాజమాన్యం వచ్చేసరికి స్టూడెంట్స్ అయిపోయి సపోర్టు ఇచ్చేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో వాళ్ళకి అడ్మిషనే కదా ఇంపార్టెంట్. సో ఇక అడ్మిషన్ ఓకే అయిన తర్వాత ఇక రీఎంబర్స్మెంట్ అనేది ఎట్టకాలకి ఎట్లయినా పడుతుంది. అంటే ఇప్పుడు కొంచెం డిలే అయిందిలే కానీ అది పక్కన పెడితే, ఖజానా ఖాళీ అయింది అంటున్నారు కానీ అది పక్కన పెడితే, సో ఇక ఇదంతా జరిగేదానికి అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆ రోజు తప్ప ఇంకెప్పుడు కూడా ఇవ్వాల. ఇది ఇట్లా చేయబోతున్నాం దాని గురించి అధ్యయనం చేస్తామని చెప్పేసి. మరి అది ఎప్పటికి వస్తుంది? ఈ సంవత్సరం వస్తుందా, వచ్చే సంవత్సరం? ఒకవేళ ఇంప్లిమెంట్ చేసినా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి కష్టం అండి. ఈ సంవత్సరం వరకు ఏం చేస్తారంటే పాత పద్ధతిలోనే ఎగ్జామ్స్ రాయనిచ్చేస్తారు, ప్రమోషన్కి దానికి సంబంధించింది ఏం రావు. ఇక ఆ అధ్యయనానికి సంబంధించింది చేసేది ఎప్పుడు అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఉంటుంది. అది అయిన తర్వాత సమ్మర్లో జూన్ నుంచి మళ్ళీ నెక్స్ట్ జూన్ వరకు కొత్త అకాడమిక్ ఇయర్ 2025-2026 అవుతుంది కాబట్టి సో అప్పుడు ఇక ఈ అధ్యయనం చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంటు అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఏది ఇవ్వకపోతే స్టూడెంట్ R22 వాళ్ళు ముఖ్యంగా బుక్ అయిపోతారు. ఎందుకంటే గ్రేస్ మార్క్స్లో సబ్జెక్ట్ ఎగ్జామ్స్లో ఏది లేదు. సబ్జెక్టులు చూస్తే ఎట్లా ఉన్నాయి, పేపర్ వాల్యుయేషన్ చూస్తే ఎట్లా ఉన్నాయి, అది